ఇచ్చాను. ఇవన్నీ కూడా సర్వే అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఎక్కడ మీ భూమి ఏ పేరుతో ఉంది, ఏ జాయింట్ ఎల్ఎం ఉంది, ఒరిజినల్ సర్వే నెంబర్ ఎంత ఉంది, ఎన్ని జాగాల్లో డిఫరెంట్ ఎల్ఎంలు ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొస్తారు. అవి తీసుకొచ్చి మీ అందరికి కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఒక లెటర్ ఒకటి ఇచ్చి మీరు చదువుకొని ఇది కరెక్ట్గా ఉందంటే అది కూడా మీది కూడా మళ్ళీ ఈకేవైసీ కూడా తీసుకొని మీది కరెక్ట్గా ఉందంటే అవి ప్రింటింగ్ పంపిస్తారు. ప్రింటింగ్ పంపించిన తర్వాత మళ్ళీ ఆ ప్రింట్తో వస్తే పుస్తకాలు వస్తాయి, అవి కూడా మీ దగ్గర తీసుకొస్తారు, మళ్ళా చదివినిపిస్తారు. ఒకవేళ కానీ చదివిన దాంట్లో లోపాలుంటే ఆ పుస్తకం ఇవ్వడానికి వీలు లేదు. నేను ఈరోజు మీకు ఇస్తున్నానంటే నిన్నటి వరకు జరిగిన ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ పరిగణలో తీసుకొని నాకు ఎంత డబ్బులైనా పర్వాలేదు లేటెస్ట్ పాస్బుక్ మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మీకు ఒక భరోసా, ఒక భద్రత వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. సంవత్సరం కాల పరిమితి పెట్టుకున్నా. 12 నెలలు వీళ్ళకి టైం ఇచ్చాను. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు ఇవ్వాలి. పేదల సేవలో కార్యక్రమం ఉంది. 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2 నుంచి 9 వరకు ఇస్తారు. 9వ తారీఖు నేను వస్తాను. ఒక ఊర్లో నేను చూస్తాను, ఇప్పుడే చూశా. ఈరోజు నాకు తృప్తిగా లేదు. ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడ కూర్చొనబెట్టి నేను ఏదో పబ్లిక్ మీటింగ్కి రాలేదు. ఈరోజు నేను ఒక పర్పస్ కోసం వచ్చాను, ఒక పని మీద వచ్చాను. పని మీద వచ్చినప్పుడు ఆ 900 మంది ఎంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే అంతమంది ఇక్కడ కూర్చొని ఒకసారి వాళ్ళు చూసి మాకందరికి కరెక్ట్గా ఉన్నాయని చెప్పుంటే నేను చాలా సంతోషించేవాడిని. అది నా అభిమతం. నేరుగా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను అన్నీ ఇవ్వలేను కాబట్టి గ్రామ సభలు పెట్టి ప్రజా సమక్షంలో ఈ పుస్తకాలు ఇవ్వాలనుకుంటున్నా. 1 రూపాయి అవినీతి లేకుండా, 1 రూపాయి లంచాలు లేకుండా, ఎవరి పెత్తనం లేకుండా మీ భూమి మీ హక్కు అది ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అలాంటి సమయంలో అధికార యంత్రాంగానికి చెప్పాను. కొంతవరకు చేశారు, కానీ దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి, ఎంపీలు బాధ్యత తీసుకోవాలి. ఇది మీ బాధ్యత. ప్రజలకు సేవ చేయడం అంటే ఏదో 4 పనులు అడగడమే కాదు. ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఓ వాళ్ళు కోరుతున్నా, ఆర్డీ వాళ్ళు కోరుతున్నా, సమర్థవంతంగా లాస్ట్ మైల్లో ఇది అమలు కావాలి. ఇది ఒక పవిత్రమైన యజ్ఞం. ఇది మీరు కూడా మనసు పెట్టి